నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ అనేదే తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆకర్షించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మార్గం సుగమం చేసేలా నూతన పాలసీలు ఉండాలని పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై సచివాలయంలో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నూతన పాలసీలతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రతి పాలసీ తయారీలో తన అనుభవాలు, ఆలోచనలు పంచుకున్న చంద్రబాబు ఏ రాష్ట్రంతో పోల్చుకున్న ఏపీ పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉండాలన్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టే విషయంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా నిలవాలని తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలు తెచ్చేందుకు నిర్ణయించారు. పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలను కృష్ణా జిల్లా కంకిపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంఛనంగా ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో పనులను పారదర్శకంగా చేపడుతున్నట్లు తెలిపారు. 4,500 కోట్లతో 30,000 పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. చంద్రబాబుకి ఉన్న అపారమైన పరిపాలనా అనుభవం తమకు ఎంతో బలమని అన్నారు. రాష్ట్ర శ్రేయస్సుకు ఆయన అనుభవం ఉపయోగించుకోవాలనేదే తన అభిప్రాయంగా పవన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో అసలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదని విమర్శించారు. ఏ రోజు గ్రామ సభలు, తీర్మానాలు చేయలేదని, డబ్బులు మాత్రం ఏమయ్యాయో తెలియదని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకలి తీర్చే కార్యక్రమాలే మొదటి ప్రాధాన్యమని పవన్ స్పష్టం చేశారు. తొలుత రోడ్లు, స్కూళ్ల భవనాలు బాగు చేసుకుందామన్నారు. ఆ తర్వాతే వినోద కార్యక్రమాలని తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెంలో మంత్రి కొలుసు పార్థసారథి పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి గిరిజనులు బంజారా నృత్యం చేస్తూ స్వాగతం పలికారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లెలో 8 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి అధికారులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మద్యం దుకాణాల వేలం ప్రక్రియతో ఆంధ్రప్రదేశ్లో సందడి నెలకొంది. కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాగుతోన్న లాటరీ ప్రక్రియ చాలా జిల్లాల్లో ముగియగా మరికొన్ని చోట్ల కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం దుకాణాలకు 5,825 దరఖాస్తులు వచ్చాయి. లైసెన్స్ దక్కించుకున్న వారికి దుకాణాలు కేటాయించామని, ఎల్లుండి నుంచి కొత్త పాలసీ అందుబాటులోకి రానుందని కలెక్టర్ సృజన తెలిపారు. గుంటూరు జిల్లాలో మొత్తం 127 దుకాణాలకు గాను 4,448 దరఖాస్తులు రాగా లాటరీ విధానంలో దుకాణాలను అధికారులు కేటాయించారు. కర్నూలు జిల్లాలో 99 షాపులకు 3,046 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. లాటరీ పద్ధతి ద్వారా దరఖాస్తుదారులకు దుకాణాలను కేటాయించారు. నెల్లూరు జిల్లాలో మద్యం దుకాణాలకు లక్కీ డిప్ సాగుతోంది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మద్యం వ్యాపారులు తరలివచ్చారు. సత్యసాయి జిల్లాలో 87 మద్యం షాపులకు 1,074 అప్లికేషన్లు రాగా 87 మంది లాటరీ ద్వారా ఎంపికయ్యారు. ఇందులో మహిళలు 60 మంది ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 125 మద్యం దుకాణాలకు 4,384 దరఖాస్తులు వచ్చాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలో 52 మద్యం దుకాణాలకు 1,393 అప్లికేషన్లు వచ్చాయి. మాన్యువల్ పద్ధతి ద్వారా అధికారులు డ్రా తీశారు. తెలంగాణలో గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వం 1,377 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 92 నియోజకవర్గాల్లో 641 పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నిధులతో గ్రామాల్లో 1,323 కిలోమీటర్ల నూతన రహదారులు నిర్మించనున్నారు. రోడ్ల నిర్మాణం కోసం నిధులు విడుదల చేయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. 3 రోజుల్లో మరో 400 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రైవేటు ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రస్తుతం ఉన్న 1% రిజర్వేషన్ను 4%కి పెంచే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. దివ్యాంగుల ఉద్యోగ అవకాశాల కోసం యూత్ ఫర్ జాబ్స్ స్వచ్ఛంద సంస్థతో కలిసి తయారు చేసిన వెబ్ పోర్టల్ను సీతక్క ఆవిష్కరించారు. దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ రూపొందించినట్లు మంత్రి తెలిపారు. పోర్టల్లో నమోదు చేసుకుంటే అర్హత ప్రకారం ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లోనూ దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పిస్తామని సీతక్క హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నేవీకి సంబంధించిన VLF రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ నది అంతర్ధానమవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు మూసీకి మరణ శాసనం రాస్తూ మరోవైపు సుందరీకరణ ప్రాజెక్టా అని ప్రశ్నించారు. ఏం ఆశించి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారో చెప్పాలన్న కేటీఆర్ దామగుండంలో రాడార్ ఏర్పాటుతో 12 లక్షల చెట్లను కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాల్సిన రాడార్ కేంద్రాన్ని అటవీ ప్రాంతంలో ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పాలని నిలదీశారు.
నిలదీశారు. రాడార్ కేంద్రానికి వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి పోరాటం చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం ఈ ఏడాది ముగ్గురిని వరించింది. సంపదలో దేశాల మధ్య అసమానతలపై పరిశోధనలకు గాను డారెన్ ఎస్ మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశాలు సంపద సృష్టించడంలో సామాజిక సంస్థల ప్రాముఖ్యాన్ని వారు వివరించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. సంపద సృష్టిలో కొన్ని దేశాలు ఎందుకు సఫలమవుతున్నాయి, మరికొన్ని ఎందుకు విఫలమవుతున్నాయనే విషయాలను స్పష్టంగా వివరించారని తెలిపింది. సంపద సృష్టిలో దేశాల మధ్య అసమానతలను తగ్గించడం ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారిందని కమిటీ వివరించింది. ఏ దేశమైనా సంపద సృష్టిలో విజయం సాధించడానికి లేదా విఫలం కావడానికి మూల కారణాలు వీరి పరిశోధనల ద్వారా తెలిసాయని వెల్లడించింది. చట్టబద్ధమైన పాలన లేని సమాజాలు జనాభాను దోపిడీ చేసే సంస్థలు అభివృద్ధిని సృష్టించలేవని, మెరుగైన మార్పును సాధించలేవనే విషయాన్ని ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా బాగా అర్థం చేసుకున్నామని తెలిపింది. అర్థశాస్త్రంలో నోబెల్ను బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అవార్డుగా వ్యవహరిస్తుండగా డిసెంబర్ 10న ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా అందించనున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి. ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, విశాఖ జిల్లాలో వానలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేని వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె, చిట్టువేలిలో వర్షం పడుతోంది. జిల్లాలో విద్యాసంస్థలకు కలెక్టర్ శ్రీధర్ సెలవు ప్రకటించారు. తిరుమలలోనూ తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. వర్షాలను దృష్టిలో పెట్టుకుని సీఎస్ నీరబ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోలీస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్ఎండ్బి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభావిత జిల్లాలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండేవారిని సచివాలయ సిబ్బంది సురక్షిత భవనాలకు పంపాలని ఆదేశించారు. భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఏపీలో 4 రోజులు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతాల్లో ప్రజలకు ముందే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని సూచించారు. చెరువు కట్టలు, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టి పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వర్షపాతం వివరాలను రియల్ టైంలో అప్డేట్ చేయాలన్న చంద్రబాబు అప్రమత్తంగా ఉండి ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చేయాలన్నారు. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రజల వినతులపై వేగంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడైన చైతన్య వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు నిందితుడిపై అభియోగాలు ఉండగా కూటమి ప్రభుత్వం రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిన చైతన్య ఎట్టకేలకు లొంగిపోయారు. మరోవైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులు విచారణకు సహకరించడం లేదని విచారణ అధికారి చెప్పారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశీల రఘురాం ఇవాళ విచారణకు హాజరై ఎప్పటిలాగే తమకు ఏమీ తెలియదని సమాచారం ఇచ్చారని విచారణ అధికారి చెప్పారు. దాడిలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు ఈ ముగ్గురితో తరచుగా ఫోటోలు దిగారని, వాటిపై ఆరా తీస్తే తమకు తెలియదని, గుర్తు లేదని చెబుతున్నారని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. సెల్ ఫోన్లు ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తేనే అప్పగిస్తామని చెప్పినట్లు సీఐ వెల్లడించారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావాకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు సాక్షులుగా పేర్కొన్న బీఆర్ఎస్ నేతల వాంగ్మూలాలు నమోదు చేస్తామని నాంపల్లి కోర్టు తెలిపింది. కేటీఆర్తో పాటు సాక్షులుగా ఉన్న బాల్కా సుమన్, సత్యవతి రాథోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మంత్రి కొండా సురేఖపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దురుద్దేశంతో కొండా సురేఖ తరచూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో మంత్రిగా పనిచేశానని, సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానన్న కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తనకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉందన్నారు. ఆమె మాట్లాడిన మాటలు మీడియా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినట్లు తెలిపారు. తనని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్, బాల్కా సుమన్, తులా ఉమా తనతో చెప్పారని పిటిషన్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నెల 18న కేటీఆర్తో పాటు 4 సాక్షులు నాంపల్లి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉంది. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోకి దుండగులు చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకోవాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.
ఈ ఆందోళనతో ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలయం వద్దకు వచ్చి సిపి ఆనంద్తో కలిసి గర్భగుడిని పరిశీలించారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఆలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దసరాకు ముందు రోజు అటవీశాఖ కార్యాలయం ఆవరణలోనే విందు చేసుకున్న అధికారులపై వేటు పడింది. ఈ మేరకు జగిత్యాల అటవీశాఖ కార్యాలయం ఆవరణలో విందులో పాల్గొన్న జగిత్యాల అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అరుణ్ కుమార్, బీట్ ఆఫీసర్ సాయిరామ్ను అటవీశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ విందులో మద్యం సేవించిన దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో వైరల్ కావడంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మరికొంతమందిపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీ హత్యకు సంబంధించి మరికొన్ని విషయాలు బయటకొచ్చాయి. బాబా సిద్దికీతో పాటు ఆయన కుమారుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే జిషన్ సిద్దికీని కూడా చంపాలని బిష్నోయ్ గ్యాంగ్ నిర్ణయించింది. ఘటనా స్థలంలో ఇద్దరిని లేదా ఎవరిని వీలైతే వారిని చంపాలని దుండగులను పంపింది. బాంద్రాలో జిషన్ ఆఫీస్ నుంచి తండ్రి కుమారులు బయటకు రాగానే దుండగులు తమ వెంట తెచ్చుకున్న కారప్పొడిని సిద్దికీకి కాపలాగా ఉన్న కానిస్టేబుల్ కళ్లల్లో చల్లారు. వారి వెంట పెప్పర్ స్ప్రేలు తీసుకువెళ్లారు. తుపాకీ శబ్దం రాకుండా దసరా వేడుకల్లో కలిసిపోయేలా టపాసులు కాల్చాలని పథకం వేసినా వీలు పడలేదని తెలిసింది. నిందితుల్లో ఒకడైన శివకుమార్ 6 రౌండ్ల కాల్పులు జరిపి జనాల్లో కలిసిపోయి తప్పించుకున్నాడు. మిగిలిన సింగ్, కశ్యప్ దొరికిపోయారు. 25 లక్షల సుపారీలో ముగ్గురికి 50,000 చొప్పున అడ్వాన్స్ అందించింది. అటు నిందితుల్లో ధర్మరాజ్ కశ్యప్ అనే వ్యక్తిని ముందుగా మైనర్ అని భావించారు. అయితే అతడికి ఆసిఫికేషన్ నిర్ధారణ పరీక్ష నిర్వహించగా మైనర్ కాదని తేలింది.